నమస్కారం. మన శరీరంలో అన్నింటికన్నా పవర్ఫుల్, ఇంకా చెప్పాలంటే కాస్త మిస్టీరియస్గా ఉండే ఒక ఆర్గాన్ ఉంది. అది మన ప్రతి ఆలోచనను, ప్రతి కదలికను, మన ఫీలింగ్స్ని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. అదే మన మెదడు. మన శరీరానికి అస్సలు సిసలైన మాస్టర్ కంట్రోలర్. మరి ఇంతకీ మన శరీరానికి ఆ మాస్టర్ కంట్రోలర్ ఏది? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానం చాలా సింపుల్, కానీ దాని గురించి మనలో చాలామందికి తెలియని విషయాలు బోలెడున్నాయి. అవును, అది మన బ్రెయినే. దాని ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు, కానీ దాని చుట్టూ అల్లుకున్న అపోహలు మాత్రం చాలా ఎక్కువ. సో ఈరోజు మనం ఆ అపోహలన్నిటినీ పక్కనపెట్టి అసలు నిజాలేంటో తెలుసుకుందాం. రెడీనా? మెదడుకు సంబంధించిన 5 పెద్ద అపోహల్ని పట్టాపంచల్ చేద్దాం రండి. ఫ్యాక్ట్ ఏంటి, ఫిక్షన్ ఏంటో తేల్చేద్దాం. మొదటగా, చాలా పాపులర్ అపోహ: మనం మన బ్రెయిన్లో జస్ట్ 10% మాత్రమే వాడతాం. సినిమాల్లో కూడా ఇదే చూపిస్తుంటారు కదా, మరి ఇందులో నిజమెంత? అసలు వాస్తవం ఏంటంటే, ఇది కంప్లీట్గా అబద్ధం. మనం ప్రతిక్షణం మన మెదడును 100% వాడతాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మన శ్వాసను, హార్ట్ బీట్ని కంట్రోల్ చేయటానికి బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, 90% బ్రెయిన్ ఖాళీగా ఉంటే మనం కనీసం కదలగలమా, మాట్లాడగలమా? అస్సలు కుదరదు. ఇక రెండో అపోహ: వయసు పెరిగాక మెదడులో కొత్త కణాలు పుట్టటం ఆగిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగానే మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఒక స్టేజ్లో ఆగిపోతుందా? ఇది కూడా ఒకప్పటి మాట మాత్రమే. లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మన వయసుతో సంబంధం లేకుండా మన మెదడు కొత్త కణాలను సృష్టించగలదు. ఇది పాత నమ్మకాలను పూర్తిగా మార్చేసింది. ఈ ప్రాసెస్నే న్యూరోజెనసిస్ అంటారన్నమాట. అంటే మన బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ లేదా బ్రెయిన్ సెల్స్ ఫామ్ అవ్వడం. ముఖ్యంగా మనం కొత్త విషయాలు నేర్చుకోడానికి, జ్ఞాపకశక్తికి సంబంధించిన బ్రెయిన్ పార్ట్స్లో ఇది జరుగుతుంది. కాబట్టి మన బ్రెయిన్ ఎప్పుడూ మారుతూ, ఎదుగుతూనే ఉంటుంది. మూడవ అపోహ: మనుషులు లెఫ్ట్ బ్రెయిన్డ్ లేదా రైట్ బ్రెయిన్డ్ అయి ఉంటారు. అంటే కొందరు చాలా లాజికల్గా, మరికొందరు చాలా క్రియేటివ్గా ఉంటారని అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. కాని నిజానికి మన మెదడులోని 2 భాగాలు ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. అది మ్యాచ్ చేయడమైనా, ఒక పెయింటింగ్ వెయ్యడమైనా, రెండింటికీ 2 సైడ్సు కలిసి పనిచేయాల్సిందే. ఏదో ఒక సైడు డామినేట్ చేస్తుందనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. నాలుగవ అపోహ: ఇది చాలా కామన్. ఆల్కహాల్ తాగితే బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. ఇది చాలామంది నమ్ముతారు. కానీ సైంటిఫిక్గా ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆల్కహాల్ డైరెక్ట్గా బ్రెయిన్ సెల్స్ని చంపదు. మరి ఏం చేస్తుంది అంటే, ఆ కణాల మధ్య కమ్యూనికేషన్ కేబుల్స్ లాంటి డెండ్రైట్స్ ఉంటాయి కదా, వాటిని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్లో సిగ్నల్ స్లో అయిపోయి మన ఆలోచనలు కూడా నెమ్మదిస్తాయి. ఇక చివరి అపోహ: పెద్ద మెదడు ఉంటే వాళ్ళు చాలా తెలివైనవాళ్ళు. అసలు బ్రెయిన్ సైజ్కి, తెలివితేటలకి ఏమైనా సంబంధముందా? అసలు నిజమేంటంటే, తెలివితేటలు బ్రెయిన్ సైజ్ మీద కాదు, దానిలో ఉన్న కనెక్షన్స్ ఎంత బలంగా, ఎంత కాంప్లెక్స్గా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటాయి. సో సైజ్ ముఖ్యం కాదు, ఆ కనెక్షన్సే ముఖ్యమన్నమాట. సరే, అపోహల సంగతి తేలిపోయింది. మరిప్పుడు మన బ్రెయిన్ పవర్ని ఇంకా పెంచుకోవటం ఎలాగో చూద్దామా? మన మైండ్ని షార్ప్గా ఉంచుకోవడానికి ఇక్కడ 5 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్: ప్రతిరోజూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. దీన్ని మన బ్రెయిన్కి ఒక మంచి వర్కౌట్ లాంటిదన్నమాట. అది ఒక కొత్త పదం కావచ్చు, ఒక కొత్త వంటకం కావచ్చు, ఏదైనా సరే. ఇలా చేసినప్పుడు మన బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి, అది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. రెండవది ఎక్సర్సైజ్. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. ఇది బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెంచడమే కాదు, BDNF అనే ఒక మిరాకిల్ ప్రోటీన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది కొత్త బ్రెయిన్ సెల్స్ పెరగడానికి ఒక ఎరువులా పనిచేస్తుందనుకోండి. మూడవ టిప్, బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది: నిద్ర. మన మెదడుకి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ ఒక క్లీనప్ టీంలాగా పనిచేస్తుంది. పగలంతా బ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తనంతా క్లీన్ చేస్తుంది, మన జ్ఞాపకాలను స్టోర్ చేస్తుంది. అందుకే నిద్ర విషయంలో అస్సలు రాజీ పడకూడదు. నాలుగవ టిప్: సోషలైజింగ్.
అంటే ఇతరులతో కలవడం, మాట్లాడటం ఇది మన బ్రెయిన్కి ఫుడ్ లాంటిది. ఇది మన మెదడును చాలా యాక్టివ్గా ఉంచుతుంది. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు మన బ్రెయిన్ ఒకేసారి చాలా పనులు చేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఎమోషన్స్ని ప్రాసెస్ చేస్తుంది, కొత్త విషయాలు నేర్చుకుంటుంది. ఇది నిజానికి మన బ్రెయిన్కి ఒక కంప్లీట్ వర్కౌట్ ఇచ్చినట్టు. ఇక 5వ చివరి టిప్, బ్రెయిన్కి పదును పెట్టే గేమ్స్ ఆడటం. సుడోకు, క్రాస్వర్డ్ పజిల్స్ లేదా జిగ్సా పజిల్స్ లాంటివి. ఇవి మనం వర్కింగ్ మెమరీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఛాలెంజ్ చేస్తాయి. పైగా సరదాగా కూడా ఉంటుంది కదా. చూశారుగా, మనం మెదడు గురించిన కొన్ని నిజాలు తెలుసుకున్నాం, దాన్ని షార్ప్గా ఉంచుకోవడానికి 5 పద్ధతులు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని యాక్షన్లో పెట్టే టైం వచ్చింది. మరి ఈరోజు మన మెదడు కోసం మనం చేయబోయే మొదటి పని ఏంటి? ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడమా? లేక ఒక సుడోకు పజిల్తో స్టార్ట్ చేయడమా? ఏది చేసినా మన బ్రెయిన్ని ఎప్పుడూ హెల్దీగా, యాక్టివ్గా, అద్భుతంగా ఉంచుకుందాం.